ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సడన్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా లైఫ్లో ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్కి షిఫ్ట్ అయ్యే థింగ్ ఇది. ఒక హ్యాపీ న్యూస్, ఒక సాడ్ న్యూస్. హ్యాపీ న్యూస్ ఏంటంటే జాబ్ జాయినింగ్ వచ్చింది. బట్ సాడ్ న్యూస్ ఏంటంటే లైక్ మళ్ళీ దూరం గురుగ్రామ్కి. అసలు ఎంత ఇక్కడ వస్తుందని ఎంత ఎక్స్పెక్ట్ చేసినా అంటే లైక్ లిటరల్గా అసలుకి హైదరాబాద్లో ఇంకా ఫిక్స్ అయిపోతా, వీకెండ్స్ ఇంటికి రావచ్చు అది అని చాలా ప్లాన్ చేసిన. బట్ నేను అంత ప్లాన్ చేయడం వల్ల ఏమో కానీ రాలేదు అసలు హైదరాబాద్. సో ఇంకా మళ్ళీ అక్కడే మేము ఏం చేస్తాం, ఇంకా తప్పదు, అడ్జస్ట్ అవ్వాలి. బట్ ఇక్కడో చిన్న బాధ, అంటే లైక్ చిన్నది కాదు, చాలా పెద్ద బాధే. మళ్ళీ ఇంటిని వదిలేసి మళ్ళీ దూరంగా ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, బట్ ఇంటర్ అంతే దూరంగా ఉన్నా, బీటెక్ కూడా అంతే దూరంగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు జాబ్ కూడా అంతే దూరంగా ఉండాలంటే ఎక్కడో అనిపిస్తుంది ఎందుకు అని. కాకపోతే ఇంకా తప్పదు కదా. లైక్ జాబ్ అన్నది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, కెరీర్ రిలేటెడ్ కాబట్టి నేను మిస్ చేసుకోవాలనుకోలే ఆ ఛాన్స్. సో ఇంకా అందుకే. అండ్ ఇంకోటి నా కంపెనీ కూడా చాలా మంచి కంపెనీ, ఫ్రెషర్స్కి మాత్రం ద బెస్ట్ కంపెనీ అనొచ్చు. సో ఇంకా ఏం చేసేది లేదు, తప్పదు కాబట్టి వెళ్ళాలి. ఇలాంటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అసలు ఎంత ఎమోషనల్గా డౌన్ అయినా చూడంగానే గురుగ్రామ్ అనేసి ఆ రోజు ఒక 5-6 hours నేను ఒక డైలమాలు ఉన్నారు, అది నిజమా అసలు అలా ఎందుకు అయింది అని. కాకపోతే ఇంకా ఫీట్ ఇలా రాసి పెట్టుంటే అలా అయింది అని అనుకోవాలి. రైట్, రేపు మార్నింగ్ వెళ్ళేది నేను. ఇప్పుడైతే అంత ప్యాకింగ్ అంతా అయితే అయిపోయింది. జస్ట్ ఒక వెయిట్ చెక్ చేసుకోవడం అండ్ చిన్న చిన్న వర్క్స్ కొన్ని అయితే మిగిలి ఉన్నాయి. రేపు మార్నింగ్ లైక్ రేపు ఆఫ్టర్నూన్ 4కి అట్లా ఫ్లైట్ ఉంది, రేపు ఈవినింగ్ 4 to 5, 4:30 అలా. సో ఇంకా ఇక్కడ నల్గొండ నుంచి నేను 11కి స్టార్ట్ అవుతా. తెలియదు మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయింది అని. సో అందుకే ఎంత ఎర్లీగా స్టార్ట్ అవ్వాలనుకుంటే అంత అవుదామని ఫిక్స్ అయినా. సో ఈరోజు స్మెల్ అయితే వస్తుంది. నేను నాన్ వెజ్లో నేను ఎక్కువ చికెన్ అయితే తింటా, మటన్ ఫిష్ ఎక్కువ ప్రిఫర్ చేయను అసలుకి. సో ఇంకా మోస్ట్లీ చికెన్ అయి ఉంటుంది. మా అమ్మమ్మ చేసే చికెన్ ఫ్రైకి మా ఇంట్లో ఉండే ఫ్యాన్ బేసే వేరు. ఎప్పుడు మాకు చికెన్ ఫ్రై తినాలనిపించినా మా అమ్మమ్మని చేయమంట. ఇంకా నేను ఎలాగో రేపు వెళ్తున్నా అనేసి మా అమ్మమ్మ నా కోసం స్పెషల్ గా చికెన్ ఫ్రై చేసింది. ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారు. విహి మా పిన్ని వాళ్ళ కొడుకు. వీడిని మాత్రం నేను చాలా మిస్ అవుతా. వాడు చేసే కామెడీ అండ్ అల్లరి మాత్రం ఘోరంగా మిస్ అవుతా. అండ్ ఇంకో 2 days లో నా బర్త్డే అండ్ ఇంకా నేను వెళ్తున్నా అనేసి మా పిన్ని బాబాయ్ వాళ్ళు నాకు కేక్ కట్ చేయించారు. నాకు మాత్రం మా పేరెంట్స్ తర్వాత ఎవరన్నా అంత క్లోజ్ అంటే మా పిన్ని మా మామయ్య వాళ్ళు మాత్రమే. మా పిన్ని నాకు ఒక సెకండ్ మదర్ లాగా. అండ్ మా మమ్మీ మా పిన్ని బాండ్ కూడా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ సిస్టర్స్ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు వీళ్ళని చూస్తే. అండ్ హియర్ ఈస్ మై స్వీట్ క్యూట్ అమ్మమ్మ సుషి. నాకు మా అమ్మమ్మ అంటే మాత్రం చాలా ఇష్టం. చిన్నప్పుడు ఒక సాటర్డే సండే వచ్చినా చాలు పక్కా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే నేను మాత్రం. సో ఇంకా అలా మా మమ్మీ మా డాడీ కూడా కేక్ తినిపించేసి ఇంకా కేక్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక మా విహికి మాత్రం చాలా కోపం ఎక్కువ. వాడుకున్నంత కోపం మాత్రం పెద్దోళ్ళకి కూడా ఉండదు. వాడికి సెకండ్లో ఇలా స్విచ్ అవుతుంది కోపం అన్న ఫేస్ ఒకటి. వీడికి ఎంత సడన్ గా కోపం ఉంటుందో, ధ్రువ మాత్రం అంత పేషెంట్ గా ఉంటాడు. వాడు చాలా సైలెంట్ అసలుకి. సో ఇంకా వాళ్ళతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసి అండ్ మార్నింగ్ లేవగానే చాలా పనులు ఉన్నాయి అనేసి ఫాస్ట్ గా పడుకున్నాం. అండ్ ఇంకా మార్నింగ్ లేవగానే కొంచెం పేపర్ వర్క్ అండ్ మెడిసిన్స్ అలాంటి కొన్ని చిన్న షాపింగ్ ఉంటే అది చేసుకొని వచ్చారు. మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ అండ్ ఇలా జిరాక్స్ షాప్స్ ఇవన్నీ ఉంటాయి. సో నేను ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకున్నా. ఇంకా వెయిట్ మిషన్ కూడా తీసుకొచ్చుకున్నా, లైక్ చెక్ చేయాలి. ఎందుకంటే ఓన్లీ 15 kgs మాత్రమే అలౌడ్. ఎన్ని డ్రెస్సెస్ తీసినా కూడా కరెక్ట్ గా 15 kgs మాత్రం అవ్వట్లేదు. అంటే లైక్ ఏదో ఒక 1 or 2 kgs ఎక్కువే ఉంటుంది. సో ఇంకా లాస్ట్ కి టైం అయిపోతుంది అనేసి బెడ్షీట్స్ అండ్ కొన్ని స్వెటర్స్ అలా ఉంటే అవి తీసేసిన. ఎలాగో ఇంకా 1 month కి వచ్చేస్తా అన్న కాన్ఫిడెన్స్ తోని. సో ఇంకా ఫైనల్ గా స్టార్ట్ అయ్యా. వెళ్తుంటే మాత్రం ఏదో లోన్లీ ఫీలింగ్ లా ఉంది. యాక్చువల్ గా ఈ వీడియో 1.5 month బ్యాక్ తీసుకుంది. నేను వచ్చి సెట్ అయ్యేలోపు ఎడిటింగ్ చేయడానికి నాకు అసలు టైం ఉండేది కాదు. సో ఇంకా ఎలా అన్నా చేయాలని ఇప్పుడు ఫిక్స్ అయ్యి ఈ వీడియో తీస్తున్నాం. నేను వెళ్ళేటప్పుడు పక్క దసరాకి రావాలని ఫిక్స్ అయ్యి వెళ్ళా, అక్టోబర్ లో ఎలా అన్నా అని. బట్ అండ్ టోటల్లీ రివర్స్ అయింది. ఎందుకంటే నాకు అసలు ఛాన్స్ లేకుండే. ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఇక్కడ తిన్నాను కానీ ఒక ప్లేస్ లో ఆగాము. ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా బాగుంటది, అంటే లైక్ ఇంట్లోనే కుక్ చేశారు. నేను మాత్రం వెజ్ మీల్స్ తీసుకున్నా అండ్ మా మమ్మీ మా డాడీ వాళ్ళు నాన్ వెజ్ మీల్స్ తీసుకున్నారు. ఇంకా తినేసి స్టార్ట్ అయ్యాం. ఒక 5 minutes లో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాను. నా ఫ్లైట్ టైం కి ఇంకొక 1 hour ఉందనేసి ఇంకా కొద్దిసేపు ఎయిర్పోర్ట్ లో అలా షాప్స్ అన్ని ఒక రౌండ్ వేశాను. ఇంకా 1/2 hour ముందే ఆన్ బోర్డింగ్ అవ్వాలి కాబట్టి ఇంకా టికెట్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయ్యాను. మోస్ట్లీ అందరికీ తెలుసు ఫ్లైట్ లో ఫుడ్ వెజ్ నాన్ వెజ్ 2 types ఉంటుంది అని. బట్ నేను నాన్ వెజ్ తీసుకున్నా. అండ్ నాన్ వెజ్ కి చికెన్ కబాబ్ అండ్ స్వీట్ పొటాటోతో ఏదో రెసిపీ ఇచ్చారు. అండ్ స్వీట్ కి రస్మలై
అండ్ ఫుడ్ మాత్రం మీల్స్ బాగానే ఉంది, బట్ స్వీట్ మాత్రం అసలు బాగాలేదు. నాకు రస్మలై అంటే చాలా ఇష్టం, బట్ ఫ్లైట్లో మాత్రం ఎందుకో అంత టేస్టే లేదు. ఫ్లైట్లో టీకి డెకాషన్ అండ్ మిల్క్ సపరేట్గా ఇస్తారు. మనం మన రిక్వైర్మెంట్ బట్టి దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు, లైక్ షుగర్ అండ్ మిల్క్ క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుంటూ. ఇంకా ఏదో తాగొచ్చు అన్నట్టే ఉంది. వీడియోలో నా ఎక్స్ప్రెషన్ బట్టి తెలుస్తుంది మీకు ఎలా ఉంది అనేసి. సో ఇంకా అలా తాగాక విండో ఓపెన్ చేసి వ్యూ చూద్దామంటే టోటలీ డిసప్పాయింటెడ్ నేను మాత్రం. ఎందుకంటే నేను అసలు ఈవినింగ్ ఫ్లైట్ చేసుకుంది నైట్ వ్యూ ఏమైనా చూడడానికి ఉంటుంది అండ్ సన్సెట్ చూడొచ్చు అనేసి. బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి టోటల్గా రివర్స్ అయింది. అక్కడ మొత్తం సన్లైట్, అసలుకి విండో కూడా ఓపెన్ చేసుకునే ఛాన్స్ లేదు. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే సన్సెట్ ఒక్కటి చూశాను, లైక్ ఆ క్లౌడ్స్ మధ్యలో చాలా బాగుంది. బట్ అది కూడా నేను ఫ్లైట్ ల్యాండ్ అయ్యేటప్పుడు చూసాను, ఎక్కువసేపు కూడా ఏం చూడలేదు. సో ఇంకా ల్యాండ్ అయ్యాక ఫాస్ట్గా వెళ్ళి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత లగేజ్ తీసుకొని క్యాబ్ కోసం అని వెళ్ళాం. బట్ ఈరోజు వీకెండ్ కాబట్టి చాలా ట్రాఫిక్ ఉంటుంది అనేసి మెట్రోకి వెళ్ళాం. అండ్ మెట్రోకి వెళ్ళడం మాత్రం నేను తీసుకున్న ఒక బిగ్గెస్ట్ రిగ్రెట్ డెసిషన్. ఎందుకంటే మెట్రో కూడా వీకెండ్ కాబట్టి మెట్రో కూడా చాలా మంది ఉన్నారు. అండ్ మేము వెళ్ళేసరికి 45 minutesలో క్యాబ్లో వెళ్ళాల్సింది 2.5 hours అయ్యింది. అండ్ మెట్రో కూడా 2 మెట్రోస్ మారాలి, లైక్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రావాలి మెట్రో. ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ మా హోటల్ వరకు మెట్రో రావాలి. దీనివల్ల మాకు 2.5 hours పట్టింది. సో ఇంకా హోటల్కి వచ్చాం. హోటల్కి వచ్చేసరికి 10:30 అలా అయింది. హోటల్ మాకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు, లైక్ 14 days ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది మాకు. రూమ్ మాత్రం బాగానే ఉంది, బట్ ఈ రూమ్లో మాత్రం ఓన్లీ 1 or 2 members మాత్రమే సరిపోతుంది. సో ఇంకా హోటల్లో స్టే చేస్తున్నాం కాబట్టి ఈ 14 days మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ ఉంటుంది. ఇప్పుడే హోటల్కి వచ్చి ఫ్రెష్ అయ్యాను. అండ్ రేపు నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డే. అంటే లైక్ ఎగ్జైటింగ్గా ఉంది, యాజ్ వెల్ యాజ్ టెన్స్డ్ ఫీలింగ్ కూడా ఉంది. అంటే ఫస్ట్ డే ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుంది అని, లైక్ కొత్త వాళ్ళందరూ పరిచయం అవుతారు. అండ్ ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన బ్యాచ్లో తెలుగు అమ్మాయిని నేను ఒక్కదాన్నే. అండ్ కంపెనీలో కూడా తెలుగు అమ్మాయిలు అసలు ఎవరు లేరంట. అంటే లైక్ ఇది గురుగ్రామ్ కదా, మోస్ట్లీ నార్త్ కాలేజెస్ మాత్రమే ఇక్కడ వేస్తారు, నాది LPU కాబట్టి. సో ఇంకా రేపు చూడాలి ఎలా ఉంటుంది, అసలు నేను హ్యాండిల్ చేయగలుగుతానా, పరిచయం అవుతారా అందరూ, అండ్ ఇంకా ఏం రోల్ ఇస్తారో ఫస్ట్ మెయిన్ థింగ్ అది. అవన్నీ చూసి అసలు చూడాలి రేపు ఎలా ఉంటుంది అని. బట్ నేను కాన్ఫిడెంట్గా ఉందామని ఫిక్స్ అయినా. నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి. ఎంత టెన్స్డ్ ఫీలింగ్ ఉన్నా కూడా ఒక స్టెప్ ముందే ఉండాలనుకున్నా. సో చూద్దాం రేపు ఎలా అవుతుంది అండ్ హౌ ఇస్ ఎవ్రీథింగ్ గోయింగ్ టు బీ అని. ఎ బిగ్ డే ఫర్ మీ, బట్ ఐ విల్ బీ స్ట్రాంగర్. బై బాయ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.